అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, రాజధాని నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఎంతో త్యాగాలు చేశారు, ఉద్యమం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో అమరావతి ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎలాంటి నిర్మాణం జరుగుతుంది, పనులు ఎలా జరుగుతుంది, అప్పటికిప్పుడు చూస్తే ఎలా ఉన్నాయి? పనులు అయితే జరుగుతున్నాయండి. నిజంగా జనం అండి, వాళ్ళ ఆంధ్రాలో జనం ఒక ఆశతో బతుకుతున్నారండి. ఏదో వస్తుంది చదువు, ఒక ఆశ వస్తుంది, చంద్రబాబు ఏదో తీసుకొస్తాడు, చేస్తాడు, ఇంకా ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి ఆశతోనే బతుకుతున్నారండి. ఇక్కడైతే అమరావతిలో అయితే రైతులు మేమైతే మా ప్లాట్లు మాకు 5 ఏళ్ల పైన ఇచ్చేసేయండి, ఇస్తే బాగుంటది. మాకు 5 ఏళ్ళు కౌలు పెంచారు. ఈ కౌలు అయిపోతే కౌలు తర్వాత సంగతి మా ఫ్లాట్లు మాకు ఇచ్చేస్తే ఫ్లాట్లు ఇస్తే డ్రైనేజ్ ఇవన్నీ పెట్టి ఇచ్చేస్తే బాగుంటది మాకు అన్న వాళ్ళే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా చేసిస్తామన్నారు. ఇంకోటి ఇచ్చారు మొత్తం. అది చేసి మా ఫ్లాట్లు మాకు ఇస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నామండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలు అయ్యి వస్తున్నాయి అంటే వచ్చేస్తే చాలా బాగుంటది అనుకుంటున్నాం మేము. కాకపోతే చంద్రబాబు గారు అంటే ఈయన చేస్తాడు, ఇంకో నెలకైనా ఇంకో సంవత్సరానికైనా ఆశ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద అసలు అది లేదు కదా. మేము ఇంకా రైతులు అండి, మేము ఆంధ్రాలో ఎన్ని చాట్ల తిరిగాము క్యాంపెయిన్ ఓట్లప్పుడు. జగన్మోహన్ రెడ్డికి వెయ్యొద్దు ఓట్లు అని చెప్పేసి నిజంగా ఎంత తిరిగామంటే ఎండల్లో పడి ఎండల్లో మేము ఎలక్షన్ దాన్ని మొదలు పెట్టక తగ్గితే మేము వెళ్ళి తిరిగి వచ్చామండి. ఓళ్ల మీద కానీ ఒక దూరం కూడా వెళ్ళి వచ్చాము. అసలు రాష్ట్ర వ్యాప్తంగా అసలు అద్దెంకి ఏంటి, అటు భీమవరం ఏంటి, అటు గోదావరి జిల్లాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి రావడానికి లేదు, మా ఇది అయిపోయిందని చెప్పేసి మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అది మొదలై ఎట్లా తిరిగామంటే ఎండల్లో పడి కూడా తిరిగి సాధించినందుకు సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటే బాధండి, వాళ్ళ రాష్ట్రంలో 30 మందికి ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్తుందా, వాయిదాలకు అసలు ఎందుకు వెళ్తుందా, బెయిల్ మీద తిరిగారు. మొన్నటిగా ముఖ్యమంత్రి అని పదవడ్డం పెట్టుకున్నారు గత 5 ఏళ్ళు. మరి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు కదా, ఆయన ఎందుకు వెళ్తారు నాంపల్లి కోర్టుకి అని వెళ్ళాలి కదా. ఆయన మీద ఈడీ కేసులు ఉంటాయి, సిబిఐ కేసులు ఉంటాయి, మరి ఇవన్నీ ఎందుకు ఆగేస్తున్నారు. మరి వాళ్ళ రాష్ట్ర పరిధిలో సిఐడీలు సిట్టు బాగానే పనిచేస్తున్నారు కానీ మరి కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేయటం లేదు ఆ పనులన్నీ. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ సంఖ్యకే కూర్చుంటున్నారా. కూటమి ప్రభుత్వం మమ్మల్ని గతంలో వాళ్ళు ఇప్పుడు మోడీ గారు ఎవరైనా రాజకీయాలు అవసరం అండి. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ అవసరం. మోడీ జగన్ గారిని ఇన్నాళ్ళు సంకం పెట్టుకున్న వాళ్ళు కాదండి. ఒక్కసారి ఇదే రాజధాని పార్లమెంట్ లో విభజన చట్టంలో వాళ్ళు లేరా, ఎడగొట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఎడగొట్టినప్పుడు ఆంధ్రాని. అప్పుడు మరి విభజన చట్టంలో హామీలు ఏమన్నా మాకు నెరవేర్చారా, ఒక్కటి కూడా లేదు. ఇవాళ ఏమంటారు, వాళ్ళు కూడా మెదలకుండా కూర్చుంటున్నారు. సరే ఏదో ఒకటి ఇప్పుడు కలిశారు, ఏదన్నా ఇస్తారని ఆశ ఉంది. కానీ ఏది ఇచ్చినా ఏది చేసినా నెక్స్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. దానికి ఏంటి సొల్యూషన్ ఇదే. ఎవరైనా పక్క రాష్ట్రం పక్క ఊళ్ళల్లో భూములు ఇవ్వాలన్నా కూడా బాబు గారికి ఎవ్వరు ఇవ్వడానికి వెనకాడండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ సీఎం మీరైతే మాకు ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ఇంకో జగన్మోహన్ మేమైతే ఉండదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మద్యం స్కామ్ ఇవన్నీ చూసిన తర్వాత ఉండదని అనుకుంటున్నాము. కాకపోతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి దాకా రాకుండా ఆపేశారు కదా మధ్యలోనే, అసలు ఇక దాన్ని మొదలు చివరు లేకుండా. అట్లాగే ఇది కూడా ఏమన్నా ఆపేస్తారేమో అసలు బిగ్ బాస్ కొట్టుకోకుండా అని చెప్పేసి అదొక డౌట్. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాకూడదనే కోరుకుంటున్నామండి మేమైతే. ఎందుకంటే ఆయనకి అసలు పరిపాలన చేత కాదు, కొడుకుగా అన్ఫిట్టు, అన్నగా అన్ఫిట్టు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అన్ఫిట్ అయ్యావు. నువ్వు కూర్చొని ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లో అసలు అవి చూసుకుంటా ఇవి చూసుకుంటా తప్పులు తడగ నీకు రాసిచ్చాడు ఎవరు. అసలు ఆయన 175 అండి చంద్రబాబు గెలవడని ఆయన ఉద్దేశం, లేకపోతే ఇప్పుడు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ గారు లాంటి వాడు గెలవడని, ఏలూరు సాంబశివరావు లాంటి వాడు గెలవడు. 175 ఇంకా వాదించాడు అసలు ఇంటర్వ్యూలో ఒక అసలు 175 ఎందుకు అవ్వకూడదు చంద్రబాబు ఓడించాలి, లోకేష్ మెట్టు మంగళగిరిలో ఓడిపోయాడు మళ్ళీ రాడని. ఇవాళ పప్పు అన్న లోకేష్ వాడు పప్పు కాదు ఉప్పులాగా తయారయ్యాడు. చిటపట్లు ఆడిపో నిప్పు మీద ఎత్తి చిటచిటం అంటున్నాడు. ఇవాళ అట్టుందో ఆయన పరిస్థితి. ఇవాళ మీరు ఎంత చేశారో రెడ్ బుక్ అంటే అది రెడ్ బుక్ ఆయన సృష్టించింది కాదండి. యువకాలంలో పోతంటే ఇప్పుడు నా బోర్డు వచ్చి అయ్యా ఇక్కడ మాకు పోలీసులు ఎడ చేశారు, లేకపోతే ప్రభుత్వంలో ఇదిగో ఈ అధికారి ఎట పెట్టాడు. నిజంగా అండి పోలీసు విషయాలు గున్ని గారు ఎస్ఐగా ఉన్నాడు, మేము ఉద్యమం చేస్తాం. ఎస్పీ విజయరావు గారు ఉన్నాడు ఎస్పీగా. వీళ్ళందరూ అంటే లాఠీలు తీసుకొని విజయరావు అన్న పోలీస్ పవర్ చూపించండి అని చెప్పేసి ఎంకరేజ్ చేశాడండి వాళ్ళని. అంటే కొట్టమని మమ్మల్ని కానిస్టేబుల్ గాను ఎస్ఐలకి పోయి తీసుకుపోయి కొట్టండి వాళ్ళని అంటే లాఠీలకి చీరలు కూడా గుచ్చుకొచ్చారండి. అది మొన్నటిదాకా ఎల్లప్పుడు దాచిపెట్టారు.
సేర్లు కూడా ఎంత సేర్లు గుచ్చుకొని తీసుకొచ్చా అంటే రైతుల మీద నువ్వు అంత కచ్చా పట్టడానికి కారణం ఏంటంటే మా మీద ఖర్చు ఏంటండి ఆయనకి అంటే పొలం నేను ఇమ్మన్నానే అనుకో వీళ్ళు ఎందుకు ఇచ్చారు నేను ఈ మంచి అవుతా కానీ నీ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు కదా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇస్తే బాగుంటది లేని వాళ్ళ వైసీపీ లేదు బీజేపీ లేదు తెలుగుదేశం లేదు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ భూములు ఏదో ఒకళ్ళు అలా తగ్గితే 98% 99% ఇచ్చేసారు భూములు ఇచ్చేసిన తర్వాత అంటే నేను ఈమన్నానే అనుకో అసలు వీళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పి నువ్వు మా మీద ఖర్చు పడతావా బట్టి మమ్మల్ని కొట్టడం ఆడవాళ్ళని తిట్టడం పిచ్చి మాట్లాడటం ఆడవాళ్ళని కూడా వెనక నుంచొని వర్ర రవీందర్ రెడ్డి వాడు అసలు మా మీద ఎంత గోల్ చేశాడు అసలు అయ్యి అసలు చెప్పడానికి కూడా నోరు లేని మాటలు చేస్తే మేము ఇక్కడ డిఎస్పీ గారి దగ్గర కేసు పెడితే డిఎస్పీ గారు పక్కన పెట్టాడు ఆ కాగితం పక్కన పెట్టేశాడు అసలు దానికి ఒక్క రోజన్నా ఏందండి మొన్న కేసు పెట్టాము అంటే చూస్తున్నాం అమ్మా అన్నాడు ఇక అదే జవాబు అదేమన్నా మా మీద కూడా కేసు పెట్టి ఎక్కడ అంటాం తీసుకురావటం బస్సు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ చాలదన్నట్టు మమ్మల్ని ఎక్కువ పెద్ద కోరపాడు తీసుకుపోయే వాళ్ళండి కేసు స్టేషన్ వచ్చేదా ఇక్కడ నుంచి తిప్పుకుంటా బస్సులన్నీ తిరిగి ఇక్కడ 10ంటికి ఎక్కితే ఆడ 3ంటికి తీసుకుపోయేవాళ్ళు తిప్పేవాళ్ళు మెల్లగా తీసుకుపోయి ఆ పోసి అయ్యో ఊళ్ళు అసలు ఆ ఊళ్ళు కూడా నాకు తెలియదు నిజంగా ఉద్యమం వచ్చే చూడటమేనండి మేము అటూళ్ళు కూడా ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడెక్కడ వాళ్ళమే కృష్ణా గుంటూరు తప్ప పెళ్లిళ్ళు కూడా బయట వాళ్ళు ఊళ్ళో ఎవరు పెద్దగా ఇటు వాళ్ళు గోదావరి జిల్లాలకు కానీ అది కానీ అసలు ఆ పక్క ఊళ్ళో అయితే నేను అసలు చూడకూడదు తుళ్ళూరు దాటి అసలు ఎంత దూరం తీసుకెళ్లేవాడు అసలు తీసుకెళ్లి పెద్ద కోరపాళ్ళు ఆపేవాడు అక్కడికి వెళ్ళి ఆడి నుంచి మమ్మల్ని సిఐ అండి పొగరు ఎంత అంటే మంచినీళ్ళు తాగుతామండి అని అడిగితే వాటర్ పట్టుకొని పొంగులు ఎంత చూపించాడు తాగండి అక్కడ ఉండే అసలు పాసి పట్టిపోయి నీ కారిపోతుంది అదేందండి అట్టుంటే రోగాలు వస్తాయి కరోనా అంటున్నారు ఇది తాగితే ఎట్టండి మేము అంటే అసలు మమ్మల్ని పబ్లిక్ గా అన్నాడంటే పెద్ద కోరపాడు అప్పుడు సిఐగా చెప్తున్నాడు రెడ్డి ఆయన కూడా పబ్లిక్ అని మీకు ఎంత బలుపొండ బట్టే రాయిదని అట్టు పోయింది అన్నాడు ఒక సిఐ స్థాయిలో అధికారులు అట్లా మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదండి అసలు అధికారులు అట్లా మాట్లాడవచ్చా లెవెలేమ్మా కొనుక్కొని తెచ్చుకోండి ఏదో చెబితే మేము కొనుక్కోండి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లిన అబ్బాయి తుళ్ళూరు అబ్బాయి వచ్చి ఎటు ఇక్కడ ఎలక్షన్ కాంచి కనపడి వస్తారు అనుకున్నాడేమో ఇంకా అబ్బాయి తెచ్చిచ్చాడు మా ఆ రకంగా మాట్లాడారండి వాళ్ళు అసలు అధికారులు కూడా అండి మేము జగన్మోహన్ రెడ్డికి వారసులు మార్పు ఏం వచ్చిందండి మార్పు లేదనే జనం కూడా ఇప్పుడు చంద్రబాబు గారి మీద కూడా జనం సెటైర్లు లోకేష్ మీద ఎందుకు వేస్తున్నారంటే అదే అధికారుల చేత ఈయన బలవంతంగా ఆయన పని చేపించాలని డీజీపీ స్థాయి ఆయన కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు పెట్టుకుంటే మరి వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు మళ్ళీ మార్చినట్టున్నారు అట్లాగే వీళ్ళకి అదే అధికారిని తీసుకొచ్చి బాబు గారికి ఓ పేరుంది వెనక అదంతటి అధికారిని ఈ లొంగ తీసుకొని పనులు చేయించుకుంటారు ఈ చేతని కానీ ఇప్పుడు జగన్ కింద చేసిన తర్వాత ఎవరు ఆ స్టేజ్ లో లేరండి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఉందండి ఆయన ఉన్నప్పుడు ఏదో రాజకీయం ఎంత కాదన్నా పనులు ఆపేవాడు కాదు ప్రజలకు ఏదన్నా అవసరాలు అంటే ఆయన అసలు ఇంత కచ్చ ప్రజల మీద ఈ రకంగా పెట్టుకుంటే ఆయన ఉండేవాడు అండి అన్నాడు మళ్ళీ గెలిచాడు కదా ఆయన 2వ సారి